ఇప్పుడు మీరు క్వశ్చన్ వేశారు. నా వ్యక్తిగతంగా అఖిల పద్మశాలి సమాజ అధ్యక్షులు నేచర్ పరంగా చాలా మంచి వ్యక్తి, కానీ కాకపోతే ఏదో దుష్ట శక్తి అతన్ని చక్కగా నడిపించడం లేదు. ఎందుకంటే కొన్ని విషయాలు మీడియా ముంగడికి తీసుకురావాలని నాకు మనసుకు అనిపించింది. లాస్ట్ 6 సంవత్సరాలు వీళ్ళు ఉపాధ్యక్ష పుట్టపతిని రామకృష్ణ ఉన్నాడు, అందులో సెక్రటరీగా రాజు గాజంగి గారు ఉన్నారు. 6 సంవత్సరాలు కంటిన్యూ నడుస్తుంది. వీళ్ళు ఎన్నడికి ఎలక్షన్ రావాలి, ఎలక్షన్ చేయాలని ఆలోచన రాలే. అప్పుడు మేము జేఏసీ తయారు చేసి ఎలక్షన్ గురించి పోయి 1 సంవత్సరం వెంబడి పడితే ఎలక్షన్ది ఆర్డర్ తీసుకొచ్చి ఎలక్షన్ చేయించిన ఘనత మాది. ఈరోజు ఎలక్షన్ ఆపింది సుధా మేమే. కారణం ఏంటిది? ఆనాడు మంచిగా చేసినాం, ఈరోజు సుధా మంచిగా చేసినాం. ఏది మంచిదైతే జేఏసీ ఒక్కటే చేస్తుంది. ఈ జేఏసీ ఆధ్వర్యంలో మీకు అందరికీ తెలుసు 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాలు అన్నారు, దాన్ని మళ్ళీ 3 సంవత్సరాలు చేసినాం. లైఫ్ మెంబర్కు ఓటక్కు లేదు, నిలబడే హక్కు లేదంటే దాని గురించి కొట్లాడి ఓటక్కు నిలబడే హక్కు చేసినాం. మొదలు 3 అన్నారు, తర్వాత 4 అన్నారు. ఆ 4 గురించి కొట్లాడితే సుతా కాదు, ఇప్పుడు ఏం కాదు, మీరు ఏమైనా అర్జీలు ఉంటే ఈరని అన్నారు. మేము లాస్ట్ ఎలక్షన్ కమిషనర్ వచ్చినప్పుడు సుతా మేము రిక్వెస్ట్ చేసినాం. ఎలక్షన్ కమిషనర్కి రిక్వెస్ట్ చేస్తే ఎలక్షన్ కమిషనర్ ప్రతిసారి ఏమన్నాడు, మీదేమన్నా ఉంటే మీరు డైరెక్ట్ కోర్టుకు పోవచ్చు, ఇక్కడ మీరు లొల్లి పెట్టుకోవద్దు, మీరేమీ ఆర్గ్యుమెంట్ చేయకండి. అతని మార్గదర్శనం మీ కోర్టుకేనాం. కాకపోతే ఇంతకుముందు సాగర్ గారు చెప్పారు, మార్చి 25 నాడు ఒకటి మేము ఠాణాలో అర్జీ ఇచ్చాము. ఏమని అర్జీ ఇచ్చాము? సార్ మీరు వచ్చి ఇక్కడ ఎలక్షన్ తీసుకోండి, న్యాయబద్ధంగా ఎలక్షన్ తీసుకోండి అని ఒక అర్జీ ఇచ్చాం. దానికి వాళ్ళు 28 ఏప్రిల్ టైం ఇచ్చారు. 28 ఏప్రిల్కు మీకు పిలుస్తాం అని వాళ్ళకు టైం ఇచ్చారు. ఆ విషయం వీళ్ళకు తెలిసిన తర్వాత 2 ఏప్రిల్ మన 1782 మందిది లిస్ట్ తీసుకుపోయి ఒక లెటర్ ప్యాడ్ మీద స్టాంప్ కొట్టించుకొని తీసుకొని వచ్చారు. డిస్పేజ్ అంటారు దాన్ని, ఎంట్రీ కాదు, డిస్పేజ్ చేసి వచ్చారు. డిస్పేజ్కు అక్కడ సబ్మిట్ చేసి వచ్చాడు, అలాగలాగా ఉంటుంది. తో ఇది దీని తర్వాత 2 తారీఖు తర్వాత 6 తారీఖు నాడు డైరెక్ట్ ఎలక్షన్ కమిషనర్ వచ్చి మీటింగ్ తీసుకున్నాడు. ఆనాడు రామనవమి, ప్రతి ఒక్కరు ఫుల్ బిజీ ఉంటారు, ప్రతి ఒక్కరికి ప్రోగ్రాంలు ఉన్నాయి. ఆనాడు 4-5 గంటల దాకా మేము రామ మందిరం ఉన్నాము. సాయంత్రం ర్యాలీ, మేము ప్రతిసారి ఆ రథయాత్రలో ఉంటాము. కానీ ఈ సమయంలో ఎట్లయింది, ఎలక్షన్ కమిషనర్ మీటింగ్ పెట్టాడు, మేమందరము అక్కడ ఉండవలసి వచ్చింది. ఆనాడు సుతం మేము ఆర్గ్యుమెంట్ చేసినాం, సార్ ఈరోజు పెట్టక ఒక్కరోజు పోస్ట్పోన్ ఏంటంటే లేదు ఈరోజే ఉంటుంది, మీకేమన్నా ఉంటే మీరు అత్తేరాంటే లేకపోతే లేదు అనడం జరిగింది. ఏమనలేక మేము పోయాము. ఇవన్నీ గమనించాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇవంతా పబ్లిక్ గమనించాలి. కాకపోతే ఇంకో ఆరోపణ, లాస్ట్ మన ఉగాది నాడు, ఉగాది కంటే 1 నెల ముందు నుంచేలా బావన్పల్లి ఒక ముద్ద చాలైంది. బావన్పల్లి చేయాలి, ఇది బావన్పల్లి మంజూరు ఎవరిది? వేముల నరసయ్య అధ్యక్షులు ఉన్నప్పుడు బావన్పల్లి మంజూరు చేశాడు. వీళ్ళు గెలిచొచ్చిన వాళ్ళే మొదలు బావన్పల్లి చేయాలి. బావన్పల్లి చేయక లైఫ్ మెంబర్ మొదలు చేశారు. లైఫ్ మెంబరు చేసిర్రు, కానీ వాళ్ళను మన బావన్పల్లిని తీసుకుపోయి అక్కడ చార్టీ కమిషనర్ కాడ సర్టిఫికేట్ చేసి లీగల్ మనము ఘటనలు దురుస్తు చేసుకుంటే ఈరోజు ఇంత పెద్ద ప్రశ్న రాపోతుంటాయి. ఈ పెద్ద ప్రశ్న వచ్చే కారణానికి వాళ్ళే జవాబుదారులు, మేము కాదు. 2 తారీఖు నాడు సబ్మిట్ చేస్తారు, 8 తారీఖు ఎలక్షన్ పెడతారు, ఎలక్షన్ కమిషనర్ పిలుస్తారు, 18, 27 ఎలక్షన్ పెడతారు. మేము అప్పుడు సుతాన్నాము 2 ఎలక్షన్లు ఒక్కసారి పెట్టండి, దానికి ఈనక లేదు అలాగనే ఉంటుందని అన్నారు. ఇప్పుడు స్టే వచ్చిందంటే ఆనాడు తెల్లరి తీసుకుపోయి అంటారు మేము ఒక్కనాడు చేస్తాము అని అక్కడ చెప్తారు. ఆయన స్టే ఇచ్చింది కారణం ఒక్కటే, 2 తారీఖు మీకు ఎప్పుడైతే సబ్మిట్ చేసినాము, 28 తారీఖు మీకు అప్పీల్కి పిలిచినాము, ఆ టైం ఉండగా మీరు ఎలక్షన్ ఎట్లా పెట్టిరని
హైకోర్టు మనకు స్టే ఇచ్చింది. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. వీళ్ళు ఇంత పాస్ చేస్తారంటే ఎలక్షన్లో ఏదో అవకతవకలు ఉన్నాయని కోర్టు నిర్దేశం తీసుకొని మనకు స్టే ఇచ్చింది. ఆర్ ఎలక్షన్ కమిషనర్ నియమించి వారికి రియల్ ఇట్లా అన్నారు కి అక్కడ పోయి స్టడీ చేసి ఇది ఏదన్నా క్లియర్ చేసి ఎలక్షన్ చేయాలని అన్నారు. ఎక్కడ మేము అనలేదు 1782 మందిని పక్కకు పెట్టి ఎలక్షన్ చేయాలని. 1782 మందికి కొట్లాడేదే మేము జేఏసీ తరపు నుంచి. అలా ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఇంకో విషయం పండిది, నేను కొంత ఏరియాలలో ఇప్పుడు విన్నాను, ఒక 3 కడపలు 5 కడపలు ఉన్న కాడ పండి తయారైంది. అట్లా కొన్ని ఏరియాలలో జరిగింది. ఆ పండి ఏరియా మనుషులకు విజ్ఞప్తి, నేను ఎవరిని ఎలిగేషన్ చేస్తలేను, కానీ మన సమాజానికి ఒక రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్కు విరుద్ధం ఎవరైనా తప్పే, భలే శ్రీనివాస్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు. కానీ ఎప్పుడైతే వేముల నరసయ్య గారి టైంలో పవన్ పండి డిక్లేర్ చేశారు, అప్పుడు మన పెద్దలు కమ్సే కమ్ 100 కడపల మీద ఉన్న ఏరియాకు ఒక 5గురు పండి తయారు చేయాలి. అట్లా వాళ్ళు డిక్లేర్ చేసిరు. అదే పద్మనగర్లో అట్లనే మేము అందరికీ తీసుకున్నాం. అక్కడెక్కడ పద్మనగర్లో అట్లేమన్నా ఉంటే మీరు సుత చూపెట్టండి, ప్రతి ఒక్క ఏరియాలో చూపెట్టండి. పద్మనగర్ ఇదని కాదు, ఎక్కడైనా కమ్ముంటే న్యాయబద్ధంగా మనందరం మొదం ఈ సమాజము, నేను ఎవరిని ఏలు పెట్టి చూపెడతలేను, తప్పే, ఇది అందరు గమనించాలి. ఆరు దీని మీద సుతా యాక్షన్ తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఆరు ఇంకోటి సోషల్ మీడియాలో జరుగుతున్నాయి ఆరోపణలు, ప్రతి ఆరోపణలు. మొన్న ఓ స్టే చేసి ఒక కొత్త ప్రొపగండ చాలు చేశారు. అంతకుముందు ఒకరోజు చెప్పులారేస్తాము, దిష్టి బొమ్మలు కాలబెడతాము. అరే ఎవరిదే కాలబెట్టేది? మేమైనా సమాజానికి కిలాబ్ చేసినామా? సమాజంలో దొంగతనం చేసుకొని తిన్నోళ్ళని కాలబెట్టు, తప్పులేదల్లా. కానీ మేము సమాజం కొట్లాడుతున్నాము. అసొంటి చిల్లర మాటలు మాట్లాడి సమాజ బాంధవుల మనసు నొప్పియద్దని కోరుతున్నాను. మనందరం ఒక్కటే, ఎలక్షన్ అవుతుంది పోతుంది, ఆ తర్వాత అందరం కలుస్తాము, కలిసిమెలిసి ఉండాలి, సమాజాన్ని ముందరికి నడిపించాలి. సమాజంలో తప్పైతే ప్రతి ఒక్కరికి ఏలు చూపెట్టే అవకాశం ఉండాలి కోరుతూ అందరి పద్మశాలి. నెక్స్ట్ ఏం లేదు, 1782 మన లైఫ్ మెంబర్లు తట్టుపుడారీలు ఉన్నారు. వాళ్ళందరినీ ఎలక్షన్లో తీసుకొని ఎలక్షన్కు మనందరం కలిసిపోదామని కోరుతున్నాను. ఇది ఎలక్షన్ కమిషనర్ది పర్సనల్, అది వాళ్ళకు సమయం ఎట్లుంటుంది, వాళ్ళు అట్లా రాగలుగుతారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని పిలుస్తారు, ఎదురు వాళ్ళని పిలుస్తారు, ఇద్దరం పోయి కూకుంటాము. ఒకటి మంచి రస్తా తీసి మంచి ఎలక్షన్ చేద్దామని భావిస్తున్నాను.